సో బన్నీని ఆ గెటప్ లో చూసినప్పుడు ఏమనిపించింది? పుష్ప 1 చూసినప్పుడు ఆబ్వియస్లీ ఓకే. యాహ్! అది బన్నీ తప్పితే వేరే వాళ్ళని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ కి బన్నీకే యాప్ట్ అయిపోయింది పుష్పరాజ్ రోల్. యాహ్! పుష్ప 2లో మీరు సెట్ లో చూసారు కాబట్టి, సో పుష్ప 1 యాక్టింగ్ వేరే లెవెల్, పుష్ప 2 యాక్టింగ్ అంటే అండ్ సీన్స్ కావచ్చు. అసలు మైన్యూట్ థింగ్స్ కూడా మైన్యూట్‌గా చిన్న చిన్న ఈటిని కూడా చాలా పట్టుకొని చాలా డైలాగ్ చెప్పే దాంట్లో అంత కేరింగ్ నేను ఏ సినిమాకి చూడలా. హ్మ్. నేను చేసే సినిమాల్లో చాలా కేరింగ్‌గా చేస్తున్నారు సినిమాని. ఓకే. మైన్యూట్ థింగ్స్‌ని కూడా ఎలివేట్ చేయడం కోసం పడే తపన హ్మ్. చిన్న అవసరం లేదు అనిపిస్తది మనకి. కానీ ఆ కెమెరాలో దాన్ని పట్టుకొని దానికోసం గంటలు గంటలు ఆ చిన్న ఏదో రావాలనే దానికోసం పడుతున్న తపన చూస్తే డెఫినెట్‌గా ఈ సినిమా ఒక రేంజ్ అసలు ఈ సినిమే ఉండాలి దేశంలో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. అంతే అంత కష్టం చూస్తున్నాం మేము సెట్‌లో. సో అన్ని సినిమాల రికార్డులని తిప్పి కొట్టి తెలుగు ఇండస్ట్రీని ఇంకొక స్టెప్ పైన తీసుకెళ్ళి కూర్చోబెడితే మన హీరోలందరికీ మన ఇండస్ట్రీ క్రెడిబిలిటీ అది. అది అలా రావాలి. అలా వచ్చేదానికి అవకాశం ఉన్నంత కష్టం పడుతున్నారు అందరూ.